రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఇస్ వైజాగ్. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మనం అక్కడే షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నంలోకి మనం మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నది. వెరస్ అమరావతి అనేది సోకాల్డ్ అమరావతి అనేది ఇది విజయవాడలోనూ లేదు, గుంటూరులోనూ లేదు. 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ, 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గుంటూరు. ఇన్ అ బ్యారన్ ల్యాండ్. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వాటర్, ఎలక్ట్రిసిటీ, సీవేజ్, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, మిగతాటి చెప్తున్నా. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు కట్టి డిపిఆర్లు ఇచ్చారు. 50,000 ఎకరాలు అంటే ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. అది ఈ రోజు 1,00,000 కోట్లు. ఇది ఈ 1,00,000 కోట్లు పెట్టేసరికే ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఈ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఈ 1,00,000 కాస్త ఈ 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ డ్రీమ్ చేసింగ్. ఓకే.